శ్రీ శబరిమల ఆలయం. బ్రహ్మచర్యం పాటించటం, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా ఉండటం, మద్యపానం చేయకపోవడం. భక్తుడు నల్లని దుస్తులు ధరించాలి. వారికి జుట్టు కత్తిరించుకోవడానికి లేదా గడ్డం గీసుకోవడానికి అనుమతి లేదు. భక్తుడు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రార్థనలు చేసి దేవాలయాలను సందర్శించాలి. 41 రోజుల తర్వాత భక్తుడు అయ్యప్ప స్వామి విగ్రహానికి పూముడిని, శబరిమల ఆలయానికి నైవేద్యాలు సమర్పించడానికి ఉపయోగించే చేనేత పత్తి వస్త్రంతో చేసిన ఒక సంచి తలపై మోస్తూ శబరిమల యాత్ర చేయాలి. ఇది జీవాత్మ పరమాత్మలో విలీనం కావడాన్ని సూచిస్తుంది. శబరిమలకు కన్ని అయ్యప్పగా తన మొదటి యాత్రలో యాత్రికుడు ఎరుపు రంగు ఇరుముడిని ఉపయోగిస్తే, ఇతరులు 3వ సంవత్సరం వరకు ముదురు నీలం రంగును, ఆ తర్వాత కాషాయ రంగు ఇరుముడిని ఉపయోగిస్తారు. శబరిమల యాత్ర చాలా కష్టతరమైనది, శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే దట్టమైన అడవి గుండా వెళ్ళవలసి ఉంటుంది. ఇరుముడిని మోసుకెళ్తున్న భక్తులు 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొంది ఇంటికి తిరిగి వచ్చి యాత్ర ముగింపుకు చిహ్నంగా ఇరుముడిని దించుతారు. శాస్త్రారాధన దక్షిణ భారతదేశపు అతి ప్రాచీన చరిత్రలో ఒక భాగం. శబరిమలలో ఆ దేవుడిని అయ్యప్పగా మరియు ధర్మశాస్త్రంగా పూజిస్తారు. పతినెట్టు త్రిపడికల్ లేదా 18 పవిత్ర మెట్లు ఆలయానికి ప్రధాన మెట్ల మార్గం. ఆచార ప్రకారం ఇరుముడికెట్టు లేకుండా ఏ యాత్రికుడు కూడా ఈ 18 పవిత్ర మెట్లను ఎక్కలేడు. నెయ్యభిషేకం అనేది పల్లికెట్టు లేదా ఇరుముడిలో యాత్రికులు తెచ్చిన పవిత్రమైన నెయ్యిని పోయడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.